ప్రకాశం జిల్లా అద్దంకిపట్నంలో వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వివరాల్లోకి వెళితే అద్దంకిపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను సమగ్రంగా సమీక్షించారు. రోగులకు అందుతున్న సేవల నాణ్యత, సౌకర్యాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అవసరమైన సూచనలు చేశారు. వైద్య సిబ్బంది బాధ్యతగా పనిచేసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని మంత్రి సూచించారు. కావాలంటే మనం ఇక్కడ కట్టుకోవాలి సార్. ఇక్కడ ఎంట్రన్స్ పెట్టుకోవాలి. అన్ని రూమ్స్ దాని ప్రకారం మనకి ఎంత అవుతుంది మొత్తం? ఇది 65 lakhs. మనకి ఎంత ఇచ్చారు? రిలయన్స్ అదే 60 lakhs. 60 lakhs పెట్టాము. 60 lakhs ఇచ్చారు. ఓకే. ఎంతమంది వస్తున్నారు? అంత మన ఏరియా చుట్టుపక్కల దర్శిపోవడం వస్తున్నారు. ఏం కాదు ఎక్కడైతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వస్తారు. ఎంతమంది మీ అంచనా ప్రకారం పేషెంట్లు ఉన్నారు మీ 8 మండలాలు? 8 మండలాలు సార్. మీ అంచనా మీకు నామ్స్ ఉంటుంది కదా, 2500 మంది ఉంటారు. మెడిసిన్స్ అన్ని కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్? సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్ బేసిక్ సార్. దానికి స్టేట్ చేసి స్టేట్ నుంచి మనకి కంప్లీట్ పెట్టమని చెప్తాను. మా మున్సిపాలిటీ పెట్టి చేయించారు. 100% బాత్రూమ్స్ అనేది పక్కాగా ఉండాలి. బిల్డింగ్ ఫోటోలు పెట్టమన్నాను. మినిస్టర్ గారితో బిల్డింగ్ లో కూర్చొని మాట్లాడి ముందు ఒక బిల్డింగ్ కావాలంటే దేంట్లో పెడతారు.